బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీమిండియాలో తారాస్థాయికి విభేదాలు చేరుకున్నాయా? ఇటు గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా? ఇటు మొత్తానికైతే ఇటు రోహిత్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ చెప్పడం, అలాగే కోచ్గా అపాయింట్మెంట్ అయినప్పటి నుంచి ఇటు గంభీర్కి కోహ్లీ అలాగే గంభీర్కి రోహిత్ శర్మకి ఇద్దరికి పడట్లేదు. ఇటు గంభీర్కి కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీళ్ళ ముగ్గురు మధ్యలో విభేదాలు ఉన్నాయా? కోల్డ్ వార్ ఏమైనా నడుస్తుందా? రాయ్పూర్ లేదా విశాఖలో జరిగే మ్యాచ్ సమయంలో మొత్తానికైతే ఒక సమావేశం, ఎమర్జెన్సీ మీటింగ్ని పెట్టి ఇటు కోహ్లీ, రోహిత్ అలాగే ఇటు గౌతమ్ గంభీర్ ముగ్గురిని కూర్చోబెట్టి ది ఫ్యూచర్ ఏంటి అన్న దానిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? టెస్ట్ క్రికెట్కి అనూహ్యంగా ఇటు కోహ్లీ, రోహిత్ ఒక్కసారి గుడ్ బై చెప్పడంలో బయటపడ్డాయా విభేదాలు అన్నట్టు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. రోహిత్ సెలెక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగర్కర్కి కూడా అలాగే రోహిత్ శర్మకి కూడా ఇద్దరికి పడట్లేదని కూడా చెప్పుకొస్తున్నారు. సో ఒక్కసారి అసలు ఏం జరిగింది, ఈ మధ్యకాలంలో ఏం జరిగింది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. టెన్షన్స్ ఒక్కసారిగా ఎస్కలేట్ అయినాయి. ఎప్పటి నుంచి? ఇటు న్యూజిలాండ్ 2024లో ఏదైతే న్యూజిలాండ్కి సంబంధించిన మ్యాచ్ జరిగినప్పటి నుంచి, అలాగే సౌత్ ఆఫ్రికా 2025 ఈ టోర్నమెంట్స్ జరిగినప్పటి నుంచి డ్రెస్సింగ్ రూమ్లో కొన్ని వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. డ్రెస్సింగ్ రూమ్లో వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నట్టు ఇటు రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ దీనికి సంబంధించిన యానిమేటెడ్ చాట్స్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటు రోహిత్ శర్మ ఫ్యాన్స్ అలాగే ఇటు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ గౌతమ్ గంభీర్ని క్రిటిసైజ్ చేస్తూ ఇలాంటి కొన్ని యానిమేటెడ్ చాట్స్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఒక్కసారిగా దీంతో ఇటు మిక్స్డ్ సిగ్నల్స్, ఒక రకంగా రూమర్స్ అని చెప్పుకోవచ్చు. కోహ్లీ గంభీర్ని అసలు మాట్లాడట్లేదు, గంభీర్తోని అసలు మాటలు జరగట్లేదు, వీళ్ళ మధ్యలో ఎటువంటి కమ్యూనికేషనే లేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో కొంత చర్చ కూడా నడుస్తుంది. ఒకసారి ది టీంకి సంబంధించి బీసీసీఐ ఏమనుకుంటుంది, బీసీసీఐ ఎలాంటి స్టెప్ తీసుకోపోబోతుంది కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. బీసీసీఐ విల్ బీ లైక్లీ హోల్డింగ్ అన్ మీటింగ్ ఇన్ ఐదర్ విశాఖపట్నం ఓర్ రాయ్పూర్. సో మొత్తానికైతే ఇటు విశాఖపట్నం కానీ రాయ్పూర్లో కానీ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ వీళ్ళ ముగ్గురి మధ్య ఏదైతే విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలను సెటిల్ చేయడానికి ఇటు గౌతమ్ గంభీర్ అలాగే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అలాగే కొంతమంది సీనియర్ ఆఫీషియల్స్ వీళ్ళందరినీ పిలిచి బీసీసీఐ ఒక మీటింగ్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకాయ్ అలాగే జాయింట్ సెక్రటరీ ప్రప్తేజ్ సింగ్ భాటియా వీళ్ళందరూ కూడా ఆ మీటింగ్ అటెండ్ అవ్వబోతున్నారు. మొత్తం మీద ఇటు ఈ టీమిండియా పర్ఫార్మెన్స్ ఒక్కసారి మనం చూస్తే 2-0 టెస్ట్ సిరీస్ లాస్ ఏదైతే సౌత్ ఆఫ్రికాలో జరిగిందో దానికి సంబంధించి ఎలాంటి ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవాలి ఫ్యూచర్లో అన్న కోణంలో ప్రస్తుతానికి ఈ మీటింగ్ జరగబోతుంది అని చెప్పుకొస్తున్నారు. టీమిండియా స్ట్రాటజీస్ కొంత కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో గౌతమ్ గంభీర్ తీసుకున్న డెసిషన్స్ కూడా కొంత కన్ఫ్యూజింగ్గా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. గౌతమ్ గంభీర్ ఆయన కోచ్గా ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో అప్పటి నుంచి కొంత టీం పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోయింది, టీం సరిగా ఆడలేకపోతుంది అని చెప్పుకొస్తున్నారు. కానీ టెస్ట్ ఫెయిల్యూర్స్ ఒకసారి మనం చూస్తే టీమ్ ఈజ్ అండర్ ఇమెన్స్ ప్రెషర్ ఆఫ్టర్ హిస్టారికలీ పువర్ టెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఎట్ హోమ్ గ్రౌండ్లో ఉండి కూడా ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. కొంత ఇటు వన్డే ఇంటర్నేషనల్కి సంబంధించి మనం నిన్న జరిగిన మ్యాచ్ గురించి కొంత మాట్లాడుకుంటే కనుక ఇటు రోహిత్ శర్మ అలాగే కోహ్లీ వీళ్ళిద్దరు ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేశారు అని చెప్పుకోవచ్చు. వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్లో ఇటు కోహ్లీ 135 రన్స్ అలాగే ఇటు రోహిత్ శర్మ 57 రన్స్. సో వీళ్ళిద్దరూ టీంకి ఇంకా ఇంపార్టెంట్, టీంలో ఇంకా వాళ్ళకి ప్లేస్ ఉంది అని చెప్పుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఈ ఇష్యూ మీద మరి వీళ్ళ పర్సనాలిటీస్ మధ్యలో ఏదైతే క్లాష్ జరుగుతుందో ఇటు గౌతమ్ గంభీర్ అలాగే రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ మరి వీళ్ళ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్కి బీసీసీఐ కూర్చోబెట్టి మరి సమాధానం చెప్పే ప్రయత్నం చేయబోతుందా అన్న దానిపై ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీరు ఎవరిని సమర్థిస్తున్నారు? గౌతమ్ గంభీర్ కెప్టెన్స్ ఆయన కోచ్గా టీమిండియా పర్ఫార్మెన్స్ని మీరు సమర్థిస్తున్నారా? అలాగే ఇటు విరాట్ కోహ్లీ లేకపోతే ఇటు రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ టీమిండియాలో ఇంకా కంటిన్యూ అవ్వాలా? వీళ్ళకి ఆ క్యాపబిలిటీ ఆ క్యాలిబర్ ఇంకా ఉందని మీరు అనుకుంటున్నారా?
దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తం మీద ప్రస్తుతానికైతే ఇటు కోల్డ్ వార్ జరుగుతుంది అని సోషల్ మీడియాలో తీవ్ర చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో యానిమేటెడ్ చాట్స్ కూడా మనం చూస్తే ఇటు రోహిత్ శర్మ అలాగే గౌతమ్ గంభీర్ వీళ్ళిద్దరూ డ్రెస్సింగ్ రూమ్లో ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నట్టు కొన్ని పోస్ట్స్ కొన్ని చాట్స్ కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని ఒక ఆర్గ్యుమెంట్లా చూస్తున్నారా, ఒక డిసగ్రిమెంట్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో వాదన జరిగిందా, ఇద్దరు ఒకరిపై ఒకరు అగ్రెసివ్గా మాట్లాడుకున్నారా అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే డిస్కస్ చేస్తున్నారు. రూమర్స్ అయితే ఉన్నాయి. అప్సెట్ ఉంది బీసీసీఐ ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూసి అప్సెట్ ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. బీసీసీఐ ఈజ్ వరీడ్ అబౌట్ ద ఇంటెన్స్ ట్రోలింగ్ గౌతమ్ గంభీర్ ఈజ్ రిసీవింగ్ ఫ్రమ్ రోహిత్ అండ్ కోహ్లీస్ ఫ్యాన్ బేస్ ఆన్లైన్. సో మొత్తానికైతే ఇటు గౌతమ్ గంభీర్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. బీసీసీఐ కూడా దాన్ని ఒక సీరియస్ కన్సర్న్గా తీసుకుంది. సో ఆయనను ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇటు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీకి సంబంధించిన ఫ్యాన్స్ ట్రోల్ చేయడాన్ని వాళ్ళు తప్పు పడుతున్నారు బీసీసీఐ. మరి దీనిపై యాక్షన్ తీసుకోబోతున్నారా? ఒక క్రైసిస్ మీటింగ్కి అయితే వీళ్ళు పిలుపునిచ్చారు. ఆ క్రైసిస్ మీటింగ్ మరి ఎప్పుడు జరగబోతుంది అనేది చూడాలి. ఇటు సెకండ్ వన్డే ఇంటర్నేషనల్ సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఫస్ట్ వన్డే ఇంటర్నేషనల్లో 17 రన్స్తో గెలిచిన తర్వాత సెకండ్ వన్డే ఇంటర్నేషనల్ ఇప్పుడు రాయ్పూర్లో జరగబోతుంది. December 3rd జరగబోతుంది. సో బీసీసీఐ ఈ మ్యాచ్ కంటే ముందే ఒకసారి మరి ఇటు గౌతమ్ గంభీర్ అలాగే చీఫ్ సెలెక్టర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ దాంతోపాటు ఇంకొంతమంది అఫీషియల్స్ వీళ్ళందరూ కూర్చొని మరి రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళ మధ్య ఉన్న విభేదాల గురించి డిస్కస్ చేస్తే బాగుంటుంది. దానివల్ల రాబోయే వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఖచ్చితంగా ఇండియా గెలిచే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఈ కోల్డ్ వార్ సిచ్యువేషన్ని రిజాల్వ్ చేద్దామని బీసీసీఐ కూడా ముందుకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత ఫ్రిక్షన్ అయితే ఇటు రోహిత్ శర్మ అలాగే గౌతమ్ గంభీర్ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళ మధ్య ఒక కోల్డ్ వార్ సిచ్యువేషన్ అయితే ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీరు ఇటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ని సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇటు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో యానిమేటెడ్ చాట్స్ని వాళ్ళు వైరల్ చేసి ఒక రూమర్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నారా? ఇటు దీనిపై అఫీషియల్గా ఇటు గౌతమ్ గంభీర్ ఎప్పుడు స్పందించలేదు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ ఆయన ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈవెన్ విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీళ్ళు కూడా సోషల్ మీడియాలో ఎలాంటి స్టేట్మెంట్ అఫీషియల్గా ఎక్కడ ఎలాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ ఫ్యాన్స్ మధ్యలో ఈ చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి?